ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో AutoCAD కి సంబంధించిన లింక్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయండి. దాని త్రూ మీరు లెసన్స్ని కంటిన్యూగా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, AutoCADలో చాంపర్ అనే కమాండ్ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. దీనికి కమాండ్ వచ్చి CHA టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని సబ్ కమాండ్స్ అనేటివి వచ్చాయి చూడండి. దీంట్లో మొదటగా తీసుకోవాల్సిన సబ్ కమాండ్ ఏంటి అనేసి అంటే డిస్టెన్స్. దీనిపై క్లిక్ చేసుకున్నా లేదా కమాండ్ D టైప్ చేసి ఎంటర్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై ఫస్ట్ చాంపర్ డిస్టెన్స్ అనేది చూపిస్తుంది కదా, అంటే మనం ఫస్ట్ లైన్కి డిస్టెన్స్ అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేశాం. ఎంటర్ చేసిన తర్వాత స్పెసిఫై సెకండ్ చాంపర్ డిస్టెన్స్, అంటే సెకండ్ లైన్ యొక్క డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అగైన్ 12 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సెకండ్ లైన్పై కర్సర్ తీసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా మనకి చూపిస్తుంది. సో ఈ యొక్క లైన్పై నేను ఈ విధంగా క్లిక్ చేసుకున్నాను. సో మనకి ఈ యొక్క చాంపర్ అనేది వచ్చింది. అలానే చాంపర్ని రిపీట్ చేస్తా, CHA ఎంటర్. ఇక్కడ చూసినట్లయితే డిస్టెన్స్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈక్వల్ డిస్టెన్స్ తీసుకున్నాం, అన్ఈక్వల్ డిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. అగైన్ ఈ యొక్క డిస్టెన్స్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఒక 15 యూనిట్స్ని ఇచ్చా, ఎంటర్ చేసా. సెకండ్ ఒక 10 యూనిట్స్ ఇచ్చి ఎంటర్ చేసా. ఇప్పుడు ఫస్ట్ లైన్ని దీన్ని తీసుకున్నా, సెకండ్ లైన్ని దీన్ని తీసుకున్నా. సో ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 15 యూనిట్స్, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 10 యూనిట్స్. సో అన్ఈక్వల్గా ఇక్కడ చాంపర్ అనేది క్రియేట్ అయ్యింది. అగైన్ చాంపర్ కమాండ్ని తీసుకుంటున్నా. దీంట్లో చూసినట్లయితే ఈ యొక్క సెకండ్ ఆప్షన్ యాంగిల్, ఈ యొక్క యాంగిల్ పైన క్లిక్ చేసుకోవచ్చు, లేదా కమాండ్ వచ్చి ఏ టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే చూడండి, స్పెసిఫై చాంపర్ లెంత్ ఆన్ ఫస్ట్ లైన్, అంటే మనం ఫస్ట్ లైన్కి చాంపర్ లెంత్ని ఎంత మెన్షన్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేశాను. ఇక్కడ అగైన్ చూడండి, స్పెసిఫై చాంపర్ యాంగిల్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్, అంటే ఇప్పుడు మనం యాంగిల్ని మెన్షన్ చేయాలి. యాంగిల్ అనేది ఒక 29 డిగ్రీస్ని టైప్ చేసి ఎంటర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ దీన్ని తీసుకున్నా, సెకండ్ లైన్ దీన్ని తీసుకున్నా. సో ఈ యొక్క చాంపర్ లెంత్ ఎంత అనేసి అంటే 8 యూనిట్స్ అండి. దీని యొక్క యాంగిల్ ఎంత అనేసి అంటే 29 డిగ్రీ. సో ఈ విధంగా మనం ఈ యొక్క చాంపర్ని అయితే క్రియేట్ చేయవచ్చు. అగైన్ చాంపర్ కమాండ్ని తీసుకుంటున్నా అండి. ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ ఉంది కదా, ఇక్కడ మనకి ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, దీంట్లో అగైన్ 2 సబ్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ట్రిమ్, ఇంకొకటి నో ట్రిమ్. ఇప్పటి వరకు మనం వర్క్ చేసింది ట్రిమ్ అనే దానిపై. ఈ ట్రిమ్లో ఉంది కాబట్టి మనకి చాంపర్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది, ఉన్న లైన్ అనేది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు నో ట్రిమ్ అనే దానిపై క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకున్నా, అగైన్ ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నాకు చాంపర్ అయితే క్రియేట్ అయ్యింది, కానీ ఇక్కడ నాకు ఈ యొక్క లైన్ అయితే ట్రిమ్ అవ్వలేదు. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలేదు అనే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చిన డిస్టెన్స్తో ఇది చాంపర్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. అగైన్ చాంపర్ కమాండ్ని తీసుకుంటున్నా, ఎంటర్. ఇక్కడ మనకి మల్టిపుల్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుంటున్నాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మల్టిపుల్గా మనం ఈ యొక్క లైన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డిస్టెన్స్ అవ్వలేదు, ప్రీవియస్గా ఉన్న డిస్టెన్స్ని తీసుకుంటుంది. కావాలంటే డిస్టెన్స్ని ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటా ఒక 10 యూనిట్స్ ఎంటర్, 10 యూనిట్స్ ఎంటర్ టైప్ చేసి అగైన్ ఈ విధంగా డిస్టెన్స్ని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్గా మనం లైన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటా చాంపర్ అనేది ఇవ్వచ్చు.
ఓకే. అలానే చాంపర్లో ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ఏంటంటే పాలీలైన్. చూడండి, చాంపర్ అనే దాన్ని ఇక్కడ అగైన్ తీసుకున్న కమాండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే పాలీలైన్. ఈ పాలీలైన్ చెప్పాలనుకున్నప్పుడు మనం ఒక పాలీలైన్ క్రియేట్ చేద్దాం, లేదా డైరెక్ట్ ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుని ఈ విధంగా డ్రా చేసినా ఇది పాలీలైన్తోనే క్రియేట్ అవుతుంది. లేదా పాలీలైన్ కమాండ్ని తీసుకుందాం, పిఎల్ టైప్ చేసి ఎంటర్ చేసి మనకు కావాల్సిన లైన్ని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేద్దాం. అలానే ఇంకో లైన్ని షేప్లెస్గా అంటే 90 డిగ్రీలో కాకుండా మనకు నచ్చిన డిగ్రీలో క్రియేట్ చేద్దాం. పిఎల్ తీసుకొని ఎంటర్ చేసా, ఈ విధంగా ఎంటర్. ఇది రెక్టాంగిల్ అనే కమాండ్తో తీసుకున్నాం, ఇది పాలీలైన్, ఇది రెండింటిని కూడా. ఇప్పుడు చూడండి, సిహెచ్ఏ ఎంటర్. ఇక్కడ పాలీలైన్ అనే దానిపై క్లిక్ చేసుకునే ముందు డిస్టెన్స్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 8 యూనిట్స్, సెకండ్ లైన్కి 8 యూనిట్స్ ఎంటర్. ఇప్పుడు పాలీలైన్పై క్లిక్ చేసుకుందాం. సో పాలీలైన్పై క్లిక్ చేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా డిస్టెన్స్ అనేది అడుగుతుంది. సో ఆ విధంగా కావాలన్నా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఈ యొక్క పాలీలైన్ పైకి మన యొక్క కర్సర్ తీసుకెళ్లేటప్పుడు డైరెక్ట్గా పాలీలైన్తో క్రియేట్ అయినటువంటి ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఒకేసారి చాంపర్లో క్రియేట్ అవుతుంది. ఓకే. దీనిపై ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా ఒకేసారి చాంపర్ కింద క్రియేట్ అయింది. సో పాలీలైన్తో ఇది ఒక స్పెషాలిటీ ఉంది. అలానే దీనికి కూడా చేద్దాం. పాలీలైన్పై క్లిక్ చేసుకుంటున్నా, డిస్టెన్స్పై క్లిక్ చేసుకుంటున్నా, లేదా అవసరం లేదు, ప్రీవియస్ డిస్టెన్స్ మనకు ఉంటుంది. దీనిపైకి ఈ విధంగా కర్సర్ తీసుకెళ్లేటప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్గా ఉన్న లైన్స్ అన్నీ కూడా చాంపర్ కింద క్రియేట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు వరకు 90 డిగ్రీలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని అయితే క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఇది ఒక వి షేప్లో ఉంది. సో దీనికి కూడా స్పెషల్ అంటూ ఏం లేదండి, సేమ్ అలానే డిస్టెన్స్ తీసుకున్నా. ఇప్పుడు డిస్టెన్స్ వచ్చి 8 యూనిట్స్ ఫస్ట్ లైన్కి, సెకండ్ లైన్ కూడా 8 యూనిట్స్ ఎంటర్. ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకున్నా, ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకున్నా. సో ఈ విధంగా మనకి చాంపర్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో 2Dలో అయితే ఇది కంప్లీట్ అయింది మనకి. ఇప్పుడు మనం 3Dలోనికి వెళ్దాం. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ క్రియేట్ చేసుకుంటున్నా, ఆర్ఈసి ఎంటర్. ఈ విధంగా ఒక రెక్టాంగిల్ డ్రా చేసి దీనికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. కమాండ్ వచ్చి ఈఎక్స్టీ ఎంటర్, సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఎంటర్, ఎక్స్ట్రూడ్. సో ఇది నాకు 2D వైర్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి నేను రియలిస్టిక్లోకి చేంజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం దీనికి చాంపర్ అనేది అప్లై చేద్దాం. కమాండ్ వచ్చి సిహెచ్ఏ ఎంటర్. చూడండి, ఇక్కడ కూడా అదే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చి నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ వచ్చి ఓకే కరెంట్. అంటే ఈ యొక్క ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఈ యొక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ యొక్క ఆప్షన్స్ అనేవి. ఇక్కడ నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క సర్ఫేస్ అనేది సెలెక్ట్ అయింది. అగైన్ నెక్స్ట్ అనేది దానిపై క్లిక్ చేసుకున్నప్పుడు ఈ యొక్క సర్ఫేస్ అనేది సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు ఓకే అనే దానిపై క్లిక్ చేసుకుందాం. ఓకే కరెంట్ అంటే ఇప్పుడు ఈ యొక్క సర్ఫేస్ పై మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం స్పెసిఫై బేస్ సర్ఫేస్ చాంపర్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ లైన్ సర్ఫేస్ డిస్టెన్స్ అన్నట్టుగా ఒక 5 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేసా. సెకండ్ వచ్చి 5 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేసా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క
ఈ యొక్క ఎడ్జ్పై ఈ విధంగా క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఎడ్జ్ అనేది మనకి చాంపర్లోకి క్రియేట్ అయింది. చూడొచ్చు. ఓకే. ఇప్పుడు కంట్రోల్ జెడ్ ప్రాసెస్ బ్యాక్ వస్తుందండి. కమాండ్ సిహెచ్ఏ ఎంటర్. ఎక్కడ చూడండి ఈ యొక్క సర్ఫేస్ పై క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే కరెంట్ అనే దానిపై క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ అనేది ఇచ్చుకుంటున్నా. 8 ఎంటర్. 8 యూనిట్స్ ఎంటర్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లూప్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపై క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఎడ్జ్పై క్లిక్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా ఏదైతే ఈ యొక్క లింక్ సిస్టమ్ ఉందో, అంటే దాని కంటిన్యూస్ లైన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన తర్వాత ఎంటర్ చేసినట్లయితే కంప్లీట్గా ఈ యొక్క లూప్ అనేది చాంపర్ కింద మనకి క్రియేట్ అయింది 3Dలో. చూడవచ్చు. ఓకే, బ్యాక్ వస్తుందండి. సిహెచ్ఏ ఎంటర్. ఇక్కడ మల్టిపుల్ అనే ఆప్షన్ తీసుకుని ఇప్పుడు మల్టిపుల్గా చాంపర్ అనేది అప్లై చేద్దామండి. ఓకే, మల్టిపుల్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకొని ఈ యొక్క ఎడ్జ్పై క్లిక్ చేసి ఓకే కరెంట్ అనే దానిపై క్లిక్ చేశా. అండ్ చాంపర్ డిస్టెన్స్లు అనేటివి 8 ఎంటర్. 8 ఎంటర్. ఇప్పుడు ఈ యొక్క ఎడ్జెస్ని ఈ విధంగా మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి ఎటుపక్క సర్ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సర్ఫేస్లో మాత్రమే మల్టిపుల్గా ఈ విధంగా ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మల్టిపుల్గా మనకి చాంపర్ అనేది క్రియేట్ అయ్యింది. సో మనం 3 సైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3 సైడ్స్ అనేది ఈ విధంగా చాంపర్ క్రియేట్ అయింది. ఓకే, అలానే బ్యాక్ వస్తుందండి. ఇప్పుడు దీనిపైన మరొక రెక్టాంగిల్ క్రియేట్ చేద్దాం. ఈ యొక్క రెక్టాంగిల్ ఈ విధంగా క్రియేట్ చేసి దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. సారీ అండి, 2D వైర్ ఫ్రేమ్కి వస్తున్నా. సెలక్షన్ ఈజీగా ఉంటుంది. ఈఎక్స్టీ ఎంటర్. ఈ యొక్క రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ ఈ విధంగా చేసాం. ఇప్పుడు రియలిస్టిక్లోనికి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఎడ్జెస్ని మనం చాంపర్ ఇవ్వాలి అనుకునేటప్పుడు, చాంపర్ కానీ ఫిల్లెట్ని కానీ ఇవ్వాలి అనుకునేటప్పుడు చూడండి, కమాండ్ ఇద్దాం సిహెచ్ఏ ఎంటర్. ఇప్పుడు ఈ యొక్క ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, అంటే ఈ యొక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ యొక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకుని సెట్ కరెంట్ అనే దానిపై సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ అనేది 8 యూనిట్స్ ఎంటర్. 8 యూనిట్స్ ఎంటర్. ఇప్పుడు ఈ యొక్క ఎడ్జ్కి, ఈ డౌన్ సైడ్ ఉన్న ఎడ్జ్కి మనం అప్లై చేద్దామండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసినట్లయితే ఇదేమైంది, ఈ విధంగా క్రియేట్ అయింది. అంటే ఇది ఇన్సైడ్లోకి క్రియేట్ అయింది, కానీ మనకి ఏ విధంగా రావాలి, అవుట్ సైడ్లోకి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే కంట్రోల్ జెడ్ ప్రాసెస్ బ్యాక్ వస్తున్నా. దీన్ని మనం యూనియన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారా, సాలిడ్ యూనియన్, దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ 2 ఆబ్జెక్ట్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క 2 ఆబ్జెక్ట్స్ అనేటివి సింగిల్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే కరెంట్. డిస్టెన్స్ అనేది 1.5 యూనిట్స్ ఎంటర్. 1.5 యూనిట్స్ ఎంటర్. ఈ యొక్క ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేశాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ చాంపర్ అనేది క్రియేట్ అయింది, అంటే అవుట్ సైడ్లో.
అలానే దీనికి ఫిల్లెట్ క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు చూడండి, ఫిల్లెట్ అంటే రేడియస్ కదా. కమాండ్ వచ్చి ఎఫ్, ఎంటర్. కావాల్సిన రేడియస్ అనేది ఇవ్వండి. చూడండి ఇక్కడ రేడియస్ అని తీసుకోవచ్చు, లేదా కమాండ్ వచ్చి ఆర్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రేడియస్ ఒక 2 యూనిట్స్ని టైప్ చేసి ఎంటర్ చేసా. ఈ యొక్క ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసా. సో అక్కడ ఈ యొక్క ఎడ్జ్ అనేది మనకి రేడియస్లో క్రియేట్ అయింది. సో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అలానే మీకున్న డౌట్స్ అండ్ ఒపీనియన్స్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.